ఈ రోజుల్లో పిల్లలు తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పడం కూడా తప్పుగా మారిపోతుంది. అలాంటి ఒక కథని ఈరోజు మనం చూద్దాం. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కృష్ణగిరి గ్రామంలో ఒక కుటుంబం నివసించేది. 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు, ఒక చిన్న కుమారుడు. కూతుర్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. ఇక చిన్న కుమారుడు, తల్లి, తండ్రి ముగ్గురు కూడా అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరూ బయటికి వెళ్ళొచ్చినప్పుడు దారిలో ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మరణిస్తారు. ఆ పరిస్థితిని చూసిన చిన్న కుమారుడు చాలా బాధకు లోనవుతాడు. ఇక అక్కడే ఉంటే నా తమ్ముడు ఏమైపోతాడన్న భయంతో ఇద్దరు అక్కలు, వాళ్ళిద్దరు భర్తలు ఆ కుమారుని ఇంటికి తీసుకుని వెళ్తారు. ప్రేమగా చూసుకుంటారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఎప్పుడు చూసినా కూడా ఆ చిన్న కుమారుడు భోంచేసి ఆడుకోవడానికి వెళ్ళేవాడు, కానీ స్కూల్కి వెళ్ళేవాడు కాదు. వాని యొక్క అక్కలు, బావలు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. వీడు ఏమైపోతాడో అని భయంతో అల్లారు ముద్దుగా పెంచితే వీడు ఇంకా దారుణమైన పరిస్థితులకు వెళ్తున్నాడని. కాలం గడిచే కొలది కూడా అక్క మాటలు, బావ మాటలు కూడా వాడికి చేదుగా మారిపోయేవి. ఇక ఇక్కడే ఉంటే నన్ను వీళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి తనలో తాను అనుకొని సిటీకి వెళ్ళిపోతాడు. అయితే కొద్ది రోజులు అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాడు ఆ చిన్నవాడు. 2-3 రోజుల నుంచి ఏమీ తినకుండా పస్తులతో ఉంటాడు. ఒకరోజు ఒక అతను పిలిచి, నీకు పని ఇస్తాను చేస్తావా అని చెప్పి టీ కొట్లో పని ఇప్పిస్తాడు. అక్కడే టీ కొట్లో పనిచేస్తూ ఆ టీ కొట్టు సందులో ఒక చిన్న జాగా ఉంటే అక్కడే కూర్చొని నిద్రపోతూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒక గురుకుల పాఠశాల స్కూల్ టీచరు ఆ చిన్నవాడిని చూసి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, నాయనా, మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా వయసు ఉంది, ఇలాంటి పనులు చేస్తే నీ జీవితం ఎక్కడే ఆగిపోతుంది, నాతో వస్తావా, నేను చదివిస్తాను అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఆ టీచర్ వేసిన బాట ఆ పిల్లవాడు కూడా ఊహించడు. అంత మంచి బాటనేసి ఆ టీచర్ వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే కొన్ని సంవత్సరాల్లో అతడు ఐఏఎస్ ఆఫీసర్ అయి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అనేక మంది పోలీస్ ఆఫీసర్లతో సలాం కొట్టించుకునే స్థాయికి ఎదుగుతాడు. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఒక్కసారిగా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటూనే తన ఊరుకు బయలుదేరుతాడు. అక్క, బావలు ఆ రోజు నన్ను చదువుకోమని చెప్పినప్పుడు నేను వినకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాను. కానీ నాకు దేవుడు దయబట్టి ఆ టీచరు సహాయం చేయడం బట్టి, లేదంటే నేను కూడా అందరిలాగే చిన్న చితగా పనిచేసుకుంటూ ఎక్కడో ఒక చోట బ్రతికేవాడిని అని చెప్పి అక్క, బావలు కౌగిలించుకొని ఏడ్చాడు. నిజమే, ఈరోజు కథ ఆలకిస్తున్న నీవు ఇది కేవలం కథ కావచ్చు, కానీ ఎంతమంది తల్లిదండ్రులు తిడుతున్నారని లేదా చదువుకోమని చెప్తున్నారని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారో ఆలోచించండి. అలాంటి బ్రతుకు కాదు. చదువు నీ జీవితాన్ని మారుస్తుంది, గమనించు.